వక్త మాట్లాడినట్టుగా ప్రసాద్ గారు మంచి డీటెయిల్గా చెప్పారు. రాజుల కాలం నుంచి ఇప్పటి వరకు ఈ ప్రొఫెషన్ ఎలా ఉందనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. సో పాస్ట్ 1 ఇయర్ నుంచి నేను చూసిన అబ్జర్వేషన్స్లో మన జిల్లాలో ఒక 20 to 30 సొసైటీస్ సంఘాలు ఉన్నాయి ఇక్కడ. సో ఇందులో అబ్జర్వ్ చేసింది ఏంటంటే బేసికలీ మనకి కొన్ని ఎంఎన్సీస్తో టైఅప్ అయ్యారు. అది టాటా టెనేరియా తోటి అండ్ వీఆర్ ట్రైన్ ఎస్టాబ్లిష్ విత్ ఫ్యాబ్ ఇండియా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. అట్ ద సేమ్ టైం నా ఉద్దేశం ఏంటంటే ఈ సంఘాల్లో మీరు ఉత్పత్తి చేసే ఏవైతే వస్తువులు ఉన్నాయో, క్లాత్స్ ఉన్నాయో, వెరైటీస్ ఉన్నాయో, ఫ్రమ్ కార్పెట్స్ నుంచి శారీస్ వరకు అన్నీ చేస్తున్నారు. సో మీరు కొంచెం అప్డేట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం బయట మార్కెట్లో దేనికి డిమాండ్ ఉంది దానికి అనుగుణంగా కొన్ని చేంజెస్ చేసుకోవాలి. అప్పుడే మనకి మార్కెట్లో మన వస్తువులకి డిమాండ్ వస్తుంది. అన్లెస్ గవర్నమెంట్ నుంచి చేసే సపోర్ట్ చేస్తారు. డెఫినెట్గా లాట్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి. అవన్నీ కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. అలాగే 50 years అండ్ అబోవ్ పెన్షనర్స్ ఇవ్వడం, కొన్ని యాక్టివిటీస్ ఇప్పుడు జిఎస్టీ కూడా ఎగ్జంప్షన్ ఇస్తున్నారు. ఆనరబుల్ సీఎం గారు అనౌన్స్ చేశారు. సో ఇలా గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఇస్తున్నారు. బట్ మీ సైడ్ నుంచి నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ వేయండి, చెయ్యండి, ఓంకడే వేయండి మీరు సారా, మీరు చెయ్యక చెయ్యండి, వేయండి, కాదు మీరు వేయండి, అది